ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించున్నది. సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం ద్వారా 77% ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇంటర్ స్టేట్, ఘాట్ రోడ్లు, నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని డ్రైవర్లు, కండక్టర్ల కొరతను అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ఈ నెల 15 నుంచి అమల్లోకి తీసుకురానుంది. 2 రోజుల్లో ఈ పథకాన్ని సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఉత్తర్వులను చంద్రబాబు సర్కార్ జారీ చేయనుంది. ఈ ఉత్తర్వుల్లో ఏ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుంది, ఏ గుర్తింపు కార్డులు అవసరం వంటి వివరాలు స్పష్టంగా పేర్కొంటారు. ఈ పథకాన్ని ఆగస్టు 15న మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పథకం వల్ల ఏపీఎస్ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో 77% బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. సంస్థలో మొత్తం 11,449 బస్సులు ఉండగా వీటిలో 8,458 బస్సులో ఈ పథకం వర్తిస్తుంది. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, స్టార్ లైనర్ ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ బస్సులు కలిపి మొత్తం 2,991 బస్సుల్లో ఫ్రీ జర్నీ వర్తించదు. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున రద్దీకి తగ్గట్టుగా ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమయ్యారు. ఉచిత ప్రయాణం వర్తించిన బస్సులు: ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సులు. రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. ఘాట్ రోడ్డుల్లో నడిచే బస్సులు: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్లతో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు. ఈ బస్సుల్లో రద్దీ పెరిగితే ఘాట్ రోడ్డుల్లో నడపడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం సదుపాయం ఉండదు. డ్రైవర్లు, కండక్టర్ల కొరతను తీర్చడానికి చర్యలు: ఈ పథకం అమలు వల్ల ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసిన ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల కొరతను అధిగమించడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి డిపోలో రోజువారీ పథకాన్ని తాత్కాలిక డ్రైవర్ల సంఖ్యను పెంచుతున్నారు. ఆయా జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని డిపోల్లో ఇతర విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు విధులు రద్దు చేసి వారిని బస్సులో డిప్యూటీలకు పంపిస్తున్నారు. కొన్ని బస్టాండ్లో నాన్ స్టాప్ బస్సులకు టికెట్లు జారీ చేసే గ్రౌండ్ బుకింగ్ కేంద్రాల్లో ఉన్న కండక్టర్లను కూడా బస్సు డిప్యూటీలకు కేటాయిస్తున్నారు. అవసరమైన చోట కొద్ది రోజుల పాటు కండక్టర్లు డబుల్ డ్యూటీ చేయాలని డిపో మేనేజర్లు కోరుతున్నారు.